అందరికి నమస్కారం. మా ఆడియోని ఇంత గొప్ప సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. అండ్ మా ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత ఇంతకుముందు పాత ట్రైలర్ వదిలినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ మా అందరికి మంచి స్ఫూర్తిని, ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మీరు చూసారు కొత్త ట్రైలర్. అండ్ దిస్ ఇస్ రిలీజ్ ట్రైలర్ అనమాట. త్వరలో March 4th రిలీజ్ అనుకుంటున్నాం సినిమా, దేవుడి దయ వల్ల. అండ్ ఈరోజు మెయిన్గా ప్రెస్ మీట్ పెట్టిన కారణం మీ అందరికీ థ్యాంక్స్ చెప్పేది ఏంటంటే, మా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ లాంచ్ చేసిన వేద గారని. అండ్ హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ థ్యాంక్స్ వేద, సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా 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 బాగా చేశాడండి. అండ్ చాలా కొత్తగా ఇచ్చాడు ఫీల్. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ ఫర్ ద టీమ్. అండ్ నాకు ఈ సినిమా ఫస్ట్ దశరథ్ గారు నాకు నరేషన్ చెప్పినప్పుడు వెంటనే ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేశాను, ఇంతకుముందు చెప్పినట్టుగానే. అండ్ సాంగ్స్ కూడా నేను వెరీ పర్టికులర్ అబౌట్ మై సాంగ్స్ ప్రతి సినిమాలో, అండ్ మీకు తెలిసిందే. అండ్ ఈ సినిమా కూడా వచ్చినప్పుడు గురు నాకు ఏది పట్టించుకునే సినిమా ఇది, కూల్ సాంగ్స్ మాత్రం ఒకసారి వినిపిండి గురు అన్నాను. సరే ఐఎమ్ కాన్ఫిడెంట్ అండి. నా కార్లో కూర్చొని పెట్టి సాంగ్స్ వినిపించారు నాకు. వినిపించిన వెంటనే ఆయన కౌలు ఇచ్చుకొని థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. అండ్ ఆ రోజు నా కాన్ఫిడెన్స్కి ఆయన ఇచ్చిన సాంగ్స్కి థ్యాంక్ యూ గురు. అండ్ ఈరోజు ఈ సాంగ్స్ ఇంత పెద్ద హిట్ అయింది. అండ్ సినిమాను కూడా ఇంత గొప్ప విజయం ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ త్వరలో ప్లాటినం డిస్కౌంట్ చేస్తున్నాను. నేను సీ యూ గైస్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. యంగ్ టాలెంట్ని, సింగర్స్ని, ప్రతి ఒక్కరిని, యంగ్ టాలెంట్ని, మన తెలుగు వాళ్ళని అందరిని గ్యాదర్ చేసి మన వాళ్ళతో పాడించి సాంగ్స్ ఇంత గొప్ప హిట్ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సింగర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ద లిరిక్స్ట్ వరికుప్పల యాదగిరి గారు వచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా ఏం చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ గారు సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ టెన్షన్ లేకుండా, బడ్జెట్కి వెనకలాడకుండా అండ్ బాగా ఖర్చు పెట్టి సినిమాని చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంత మంచి మనసుతో ఇంత మంచిగా సినిమా తీసినందుకు టీం అంతా కలిసిమెలిసి చేసాం. అండ్ డెఫినెట్లీ సినిమా విల్ బీ ఏ వెరీ గుడ్ హిట్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ ఇంకంతా దేవుడి దయ మీ చేతుల్లో ఉంది. అండ్ ఈ సినిమాకి మెయిన్గా స్పెషల్ క్యారెక్టర్ ఎవరిదంటే, సినిమా హైలైట్ ఏంటంటే ప్రభాస్ సీను గారిది. ఆయన మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం. సో తప్పకుండా ఈ సినిమా చూడండి, చూసి ఆయన కోసం వస్తారు కాబట్టి మాకు సక్సెస్ ఆయనతో పాటు పంచుకుంటాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నాకు ఈ శౌర్య సినిమాలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా నేను మ్యూజిక్ డైరెక్టర్ వేద గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంత మంచి సినిమాలో నాకు ఆఫర్ రావడం చాలా సంతోషంగా ఉంది. నా పాట రాసిన వరికొప్పుల గారికి మరియు బాలాజీ గారికి కూడా నా కళాభివందనం తెలియజేసుకుంటూ, ఈ ఆడియోను ఇంత సక్సెస్ చేసినందుకు ప్రజలందరికీ మా కళాభివందనం తెలియజేసుకుంటూ, నేను పాడిన ఫస్ట్ పాట తుప్పర్ తుప్పర్, ఈ పాటకి ప్రజాదరణ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ పాట చాలా జనాల్లో వింటున్నా, రింగ్ టోన్గా కూడా వింటున్నా. కాబట్టి నేను ఈ పాట వినిపించాలనుకుంటున్నా. హే తుప్పర్ తుప్పర్ వాన లెక్క సప్పుడు సేయకుంట సల్వ సేయు సంగతేందో సురువాయెనో, హే సిప్పిరి సిప్పిరి గాలులొచ్చి సెంపాలు దువ్వినట్టు సిరునవ్వు మల్లె పువ్వు గురుతాయెనో, హే లాలిపాట ఊయలుపుతున్నట్టు పూలతోట హాయి పంపుతున్నట్టు కోయిలమ్మ కూత పెడుతున్నట్టు. నేను అంటే ఫస్ట్ టైం దశరథ్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినప్పుడే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే దశరథ్ గారు చాలా నాకు ఇష్టమైన డైరెక్టర్. వచ్చిన తర్వాత ఆ ట్యూన్ వినిపించారు నాకు. ట్యూన్ విన్న వెంటనే చాలా వెరైటీగా ఉంది సార్, ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. అది లిరిక్ ఒక సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చేశారు. చాలా థ్యాంక్స్ సార్. దాని తర్వాత నాకు ఇంకో పాట ఇచ్చారు, ఎందుకని అనే పాట. ఆ రెండు పాటలు కూడా ఇప్పుడు ఆడియో అన్ని పాటలు బాగున్నాయి. ఆ రెండు పాటలు నేను రాసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తర్వాత ఫస్ట్ టైం వేద గారు మ్యూజిక్ చేస్తున్నారు. నేను అంటే చాలా రివ్యూస్లో చూశాను. మామూలుగా ఎవరైనా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఇళయరాజా లాగానో, రెహమాన్ లాగానో, ఇంకో కీరవాన్ లాగానో చేశారని అంటారు. కానీ
వేద గారికి ఒక సపరేట్ నేమ్ వచ్చింది, అంటే కొత్తగా చేస్తున్నాడని ఒక నేమ్ వచ్చింది. అది రావడం నిజంగా అది మామూలు విషయం కాదండి. అతనిలో బర్న్ టాలెంట్ ఉంది, ఒరిజినల్ టాలెంట్ ఉంది కాబట్టి ఆ పేరు వచ్చింది. సో వేద గారికి ముందు ముందు మన తెలుగులో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దశరథ్ గారితో ఇది నాకు రెండో సినిమా అండి. గ్రీక్ వీర్ తర్వాత మళ్ళీ ఇందులో కూడా నేను ఒక మంచి పాట రాశాను. అండ్ కొంచెం లౌడ్ వేద గారితో వర్క్ చేయడం ఫస్ట్ టైం అండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఏ వెరీ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ లైక్ వేద ఆయన లాంచ్ అవుతున్న ఫిల్మ్లో ఆయన పాట రాయడం ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ అండి. ఇందులో ఓ మనస అనే పాట రాశాను. అండ్ యాజ్ యూజువల్ expecting the film to be a big hit as everybody. థ్యాంక్స్ సో మచ్ అండి. ర్యాప్ పాడాను. వేదా సార్ నాకు ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి పరిచయం. సో ఐ హ్యావ్ సీన్ హిమ్ ట్రావెలింగ్ ఇన్ ద మ్యూజిక్ జర్నీ. సో అంటే ఈ సాంగ్లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నార్మల్గా మూవీలో ర్యాప్ చాలా తక్కువ ఉంటుంది, కానీ సార్ యూనో ఆ ర్యాప్ని బాగా ఎలివేట్ చేశారు. సో అంటే నాకు ఒక మంచి స్కోప్ ఇచ్చారు. సో ఏంటంటే కొత్త జనరేషన్ ఆఫ్ మ్యూజిక్ కూడా అనిపించింది, ఎందుకంటే నార్మల్ R&Bలో ర్యాప్ రావడం చాలా తక్కువ. సో సార్ డెఫినెట్గా ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని చాలా మంచి ఎలివేట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ హస్ బీన్ అ రియలీ గుడ్ జర్నీ. కావ్య చందన. నేను శౌర్య మూవీలో తుప్పర్ సాంగ్ చరణం పాడడం జరిగింది. ఫస్ట్ నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పేది వేద గారికి, ఆ తర్వాత దశరథ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి. మాలాంటి యంగ్ ఫ్రెషర్స్ని ఎంకరేజ్ చేస్తూ బయట నుంచి ఎవరో సింగర్స్ని తెప్పకుండా మన పిల్లలే ఉన్నారు అంటూ మా లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నందుకు చాలా పెద్ద థ్యాంక్స్ సార్. అండ్ సార్ని నేను వర్క్లో చాలా పర్టికులర్గా చూశానండి, చాలా డెడికేటింగ్గా చూశాను. ఇట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నందువల్ల మనకి చాలా కొత్త పాటలు వస్తున్నాయి అండ్ తెలుగు ఇండస్ట్రీకి కూడా మంచి పేరు వస్తుందండి. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి. సో మీకు ఇలా అంటే మీడియా మిత్రులందరినీ ఇలా కలవటం, తర్వాత బయట ప్రేక్షకులు కూడా ఆ పాటలు రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా బాగా రివ్యూస్ కానీ రెస్పాన్స్ చాలా బాగా వస్తుందండి. ఈవెన్ నిన్న వ్యాలంటైన్ సందర్భంగా కూడా మొదట నేను కల అనుకున్న మన 3వ సాంగ్ని ఫస్ట్ ప్లేలిస్ట్లో టాప్ 1 సాంగ్గా సెలెక్ట్ చేసి అది ప్లే చేయడం జరిగిందండి. సో ఆల్ ఓవర్ రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ చాలా బాగా రెస్పాన్స్గా వచ్చిందండి. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా చాలా పీపుల్ అందరు నన్ను ఒక తనవాడిగా చూసుకుంటూ ఒక ఎంకరేజ్లా అనిపించిందండి. సో ఇలా ఈ రావడానికి నా మ్యూజిక్ టీము, సింగర్స్ అయితేనే అందరూ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ మధ్య ఇలా జరుపుకోవడం కూడా నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందు అందరు పేరు చెప్పి మరీ చెప్పన్నారు. సో నా పేరు ప్రవాసీన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నేను ఫస్ట్ థ్యాంక్స్ దశరథ్ గారికి చెప్పాలి. ఆయన నాకు మిస్టర్ పర్ఫెక్ట్ని ట్రావెల్ చేస్తున్నాను. ఆయన ఈ సినిమాలో నాకు ఇచ్చే వేషం చాలా మంచి వేషం. అండ్ ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారు, ఆయన ఎప్పుడు ప్రొడ్యూసర్గా లేరు. సరదాగా రావడం, సరదాగా ఎంటర్టైన్ చేసుకోవడం, ఏం జరుగుతుంది ఏంటి షూటింగ్ జరుగుతుంది లేదు సరదాగా రావడం, ఎంజాయ్ చేసి వెళ్ళేవారు. అంటే షూటింగ్ ఆయన పెట్టుకున్న నమ్మకం అలాంటిది దశరథ్ గారి మీద. వన్స్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఈ సినిమా హ్యాపీగా ఆయన తీసేస్తారు. చాలా కష్టపడి చేశాను, నాకు తెలుసు. మిస్టర్ పర్ఫెక్ట్గా వెళ్ళా చేసినప్పుడు నాకు చూశాను. ఈ సినిమాకి ఆయన చాలా కష్టపడ్డారు, ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు తెలుసు. ఆ పైన 10 టేకుల దగ్గర 100 టేకులు తీశారు ఆయన. అంటే ఓకే టేక్స్ అంత కష్టపడి చేశారు. 6:30 వరకు కష్టపడి షార్ట్లు చేస్తూనే ఉండేవారు, ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చేశారు డైరెక్టర్ గారు. ఈ సినిమా ఆయనకి మంచి హిట్ అవ్వాలని, ఆయనకి మంచి హిట్ అయితే మంచి వేషాలు వస్తాయి. సో ప్రొడ్యూసర్ గారు కూడా బాగా ఖర్చు పెట్టి ఈ సినిమాని ఎక్కడ వెనకాడుకుంటూ తీశారు. అండ్ యంగ్ టాలెంట్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటే ఇన్స్పైరింగ్గా ఉంది. శౌర్య ఆడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందుకని అది ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తామనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది ఈ ప్రెస్ మీట్. అలాగే మేము ఒక థియేటర్ ట్రైలర్ నెక్స్ట్ రాబోయే సినిమాల్లో అన్ని థియేటర్స్లో ప్రదర్శింపబోతున్నాం. సో అది కూడా ఒకసారి లాంచ్ చేస్తూ March 4న ఈ సినిమా రిలీజ్ అయిపోతూ ఉందండి. ఆ డేట్ కూడా అనౌన్స్ చేయడానికి వీటన్నిటికి కలిపి ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. భగవంతుడి దయ వల్ల మేము ఏదైతే కోరుకున్నామో ఆ ఆశీర్వాదం దొరికింది. మ్యూజిక్లో అందరూ మంచిగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరికీ, సింగర్స్కి, తేలు విజయ్ గారికి, మన వరకుప్పల కృష్ణ చైతన్య మై బ్రదర్, మై ఫ్యామిలీ మెంబర్ ఇన్ఫ్యాక్ట్. సో వీళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ సింగ్ గారు. అండ్
నేను ప్రొడ్యూసర్ గారు ఏం సపరేట్ కాదు, మేమిద్దరం. ఆయనకు నేను థ్యాంక్స్ చెప్పుకోవడానికి అంటే వీ హ్యావ్ వెరీ గుడ్ బాండింగ్ ఈ సినిమా దగ్గర నుంచి. అండ్ మేమిద్దరం ఒకే రకంగా ట్రావెల్ చేస్తూ ఉన్నాం. మీరందరూ ఆశీర్వదించి మమ్మల్ని విజయం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఆడియోకి సంబంధించి సక్సెస్ మీట్ కార్యక్రమం పెట్టుకొని మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా మొదటి సినిమా అయినప్పటికీ కూడా వేద ఒక మంచి ట్యూన్స్ ఇస్తూ ఆయన చెప్పినంత ఎంకరేజ్మెంట్ కాకుండా షూటింగ్ టైంలో ఆయన చేస్తున్నటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఇంకా బెటర్మెంట్ కావాలని చెప్పేసి డైరెక్టర్ గారు ఏ విధంగా చెప్తున్నారో దానికి తోడుగా నేను కూడా ఇంకా బాగా, ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే మనం మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తామో అంటే సాంగ్స్ మనం మ్యూజిక్ బయటకు వస్తుందో అదే మన లైఫ్ను డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తనని అక్కడక్కడ అవసరమైన చోట వేధించడం కూడా జరిగింది. ఎందుకంటే నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను కాబట్టి అట్ ద టైమ్ ఆఫ్ వర్కింగ్లో డెఫినెట్గా ఒక కట్టె పట్టుకుంటాను. బికాస్ నాకు ఒక బ్రదర్ లాగా తను. కాబట్టి మనము మన ప్రొడక్షన్ హౌస్ నుండి మన బ్యానర్ నుండి ఇంట్రడ్యూస్ చేశామంటే తప్పకుండా తన లోపల ఒక మంచి వర్త్ ఉండగలిగి తను సక్సీడ్ అయినప్పుడే మనం కూడా సంతోషపడతాం. కాబట్టి మరి నా యొక్క బ్యానర్ నుండి మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ఒక డైరెక్టర్ను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, ఒక కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమాలో ద్వారా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. మరి అదేవిధంగా తను ఎప్పుడైతే సక్సెస్ కావడానికి హార్డ్ వర్క్ చేయడం జరిగిందో చేస్తున్న సందర్భంలో మరి ప్రతి ఒక్కరికి టీం కావాలి. ఆ టీం వర్కే వీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎఫర్ట్స్ పెట్టి ఒక మంచి ట్యూన్స్, మంచి లిరిక్స్ ఇచ్చి అదేవిధంగా మంచి వాయిస్ తోడైనప్పుడే ఆ పాటలు కూడా సక్సెస్ కావడం జరుగుతుంది. మరి ఆ సక్సెస్ని ఈరోజు మనందరం కూడా పంచుకోవడం జరుగుతుంది. వారందరికీ కూడా ప్రత్యేకంగా సురక్ష్ బ్యానర్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి సినిమా విషయానికి వస్తే ఎప్పుడైతే దశరథ్ గారు నాకు ఈ యొక్క స్క్రిప్ట్ చెప్పడం జరిగిందో, చెప్పిన తర్వాత ఇమ్మీడియట్లీగా ఫస్ట్ టైమే యాక్సెప్ట్ చేసి తప్పకుండా ఈ సినిమా చేద్దాం మనం, కానీ సినిమాను మీ యొక్క స్టైల్లో చేద్దాం, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చేద్దామని చెప్పేసి నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన మొదటి తేదీ నుండి ఈ రోజు వరకు కూడా చాలా హ్యాపీగా కూల్గా మా హీరో గారు మనోజ్ గారు కానివ్వండి, రెజీనా కానివ్వండి, మిగతా సోదరులు ప్రభాసిన్ కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, బ్రహ్మానందం కానివ్వండి, మిగతా ఆర్టిస్టులందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి ఏ విధంగా షూటింగ్ చేసినామో ఇందాక సీన్ అన్న చెప్పినట్టుగా మరి ఎట్లా షూటింగ్ చేసినామో మాకే తెలియనటువంటి పరిస్థితి. షూటింగ్ ఎంత జల్ది అయిపోయిందా అనే పరిస్థితులలో షూటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ షూటింగ్ చేసేవాళ్ళం. వివిధ లొకేషన్స్ అన్నీ డిఫరెంట్ ప్లేస్లలో వెళ్ళి లొకేషన్స్ అన్నీ కూడా చిత్రీకరించడం జరిగింది. ఫైనల్గా ఒక మంచి అవుట్పుట్తో ఒక మంచి డేట్తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి ఆ తేదీ నిర్ణయించడానికే ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మార్చి 4వ తేదీన దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఒక 1000 థియేటర్లలో ఈ యొక్క సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. మరి ఏ సినిమా అయినప్పటికీ సినిమా తీసినంత వరకు ఒక ఎత్తు అయితే అది రిలీజ్ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మనందరికీ తెలుసు. మరి ఈరోజు దాదాపుగా ఇంకా సినిమా రిలీజ్ చేయడానికి ఒక 18 రోజుల సమయం ఉంది. అయినప్పటికీ ఈరోజు సుమారుగా 70% మొత్తం మార్కెట్ అంతా కూడా సినిమా అమ్మడం జరిగింది. ఇంకా మిగతా ఉన్నటువంటి పరిస్థితులలో కూడా అమ్మినటువంటి ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఒక మంచి ఫ్యాన్సీ రేట్ల ద్వారానే ఈ యొక్క సినిమాను తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క సినిమా ఆడియన్స్ తప్పకుండా ఆదరించి మరి డిస్ట్రిబ్యూటర్లందరికీ కూడా వారు ఏదైతే నమ్మి ఈ యొక్క సినిమాను కొనడం జరిగిందో వారికి కూడా లాభాలు వచ్చే విధంగా మరి సినిమా నిర్మాణం చేశాం. మేమైతే సంతోషంగా ఉన్నాం.